హలో హాయ్ గాయస్, మై నేమ్ ఇస్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే పోస్టర్ కాదు, జస్ట్ పవన్ కళ్యాణ్ ఆయన అభిమాని. మనం ఈరోజు ఎంబీ 29 ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ గురించి చిన్న జాగ్రఫీ చేద్దాం. 1957 సెప్టెంబర్ 16వ తేదీన గుడివాడలో జన్మించాడు. ఇతడు హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో కేజీ నుండి 6వ తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత గన్నవరంలోని సెయింట్ జాయిన్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ పిమ్మట విజయవాడ లైలా కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదివి కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివాడు. ఇతనికి చిన్నతనం నుండి సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. సినిమా రంగంలో ప్రవేశించే ముందు ఇతడు రియల్ ఎస్టేట్ భవన నిర్మాణ వ్యాపారి చేసేవాడు. 1987లో ప్రముఖ కెమెరామన్ ఎస్ గోపాలరెడ్డితో ఇతని పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఇద్దరు 1990లో దుర్గా ఆర్ట్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటైన దుర్గా ఆర్ట్స్ ద్వారా తొలిసారిగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో క్షణం క్షణం అనే సినిమాను నిర్మించాడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ 9 అక్టోబర్ 1991 రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. తర్వాత ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో హలో బ్రదర్ 20 ఏప్రిల్ 1994 రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. తర్వాత ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రేరాలు 23 మే 1996లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్లో దొంగాట 11 జూలై 1997లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. తర్వాత దశరథని డైరెక్టర్గా పరిచయం చేస్తూ సంతోషం 9th మే 2002లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. తర్వాత నిన్నే ఇష్టపడ్డాను 13 జూన్ 2003లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. తర్వాత కృష్ణవంశీతో రాఖీ 22 డిసెంబర్ 2006లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. తర్వాత ఆయన ఒక సినిమా కూడా తీయలేదు. నెక్స్ట్ రాజమౌళితో మూవీ అనౌన్స్ చేశారు. అది ఎలా ఉంటుందో మనం చూడాలి. ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ అయిపోవచ్చింది. నెక్స్ట్ మూవీ అడ్వెంచర్ థ్రిల్లర్గా ఉంటుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇది మంచి హిట్ అవ్వాలి. రాజమౌళి కాంబినేషన్లో, మహేష్ బాబు కాంబినేషన్లో అవ్వాలని కోరుకుంటూ బాయ్, మీ పవన్ కళ్యాణ్.